ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరు ఊహించలేరు. కొందరికి ఎన్ని సినిమాలు చేస్తున్నారా అని గుర్తింపు, మరికొందరికి మాత్రం 1-2 సినిమాలతోనే వచ్చేస్తుంది. ఇక్కడ టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి. అలా టాలెంట్ ఉండి అదృష్టం లేక సినిమా ఇండస్ట్రీని వదిలిపోయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బ్యూటీ అపూర్వ లైఫ్ కూడా అలానే ఉంటుంది. అపూర్వ డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరులో జన్మించింది. మొదట హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2007లో అసలేం జరిగింది అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు. మొదటి సినిమాకి ఇలా జరిగిందేంటి, ఇక నా లైఫ్ అంతే అని అందరిలా అనుకోకుండా హీరోయిన్ గా అవకాశం రాకపోతే ఏం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కట్ చేస్తే అల్లరి సినిమాలో అల్లరి నరేష్ కు తల్లిగా నటించింది. అల్లరి సినిమా టైంలో చిన్న వయసు అయినా సరే నరేష్ కు తల్లిగా నటించింది. డెబ్యూ సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి, అదిరిందయ్య చంద్రం, దేవి అభయం, వెంకీ, వీధి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోయింది. అపూర్వకు పేరు తెచ్చిపెట్టిన సినిమాలు రెడీ. ఈ సినిమాలో బ్రహ్మానందం భార్యగా అపూర్వకు మంచి పేరు వచ్చింది. నాని హీరోగా నటించిన స్నేహితుల సినిమాలో నాజర్ గర్ల్ ఫ్రెండ్ రోల్లో కూడా బాగా పెళ్లింది. వీటితో పాటుగా ఎవడిగోల వాడిదే మూవీ, కెవ్వు కేక, సీమ టపాకాయ్, మాయాజాలం, కుబేరులు వంటి సినిమాలు అపూర్వకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. అపూర్వ కమీడియన్ గా మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో నెగటివ్ రోల్స్ లో కూడా కనిపించింది. నిజానికి చాలా మంది అపూర్వ అనగానే గుర్తించేది పుట్టింటికి రా చెల్లి సినిమా. ఈ సినిమాలో అర్జున్ చెల్లి వేధించే పాత్రలో టెర్రిఫిక్ గా నటించింది. దీంతో పాటుగా జానకి వెడ్ శ్రీరామ్ సినిమాలో హీరోయిన్ పిన్నిగా కూడా నెగటివ్ పాత్రలో అదరగొట్టింది. అమ్మాయిలు అబ్బాయిలు, అంజనీపుత్రుడు, మిస్టర్ గిరీశం, పాఠశాల, పాండురంగడు, సోము సౌండ్ ఇంజనీర్, సౌఖ్యం, టిప్పు, బన్నీ అండ్ చెర్రీ, ఇంట్లో దయ్యం, సకల కళా వల్లభుడు తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈ మధ్య కాలంలో అపూర్వ స్క్రీన్ పై కనిపించడం లేదు. దాదాపు 5-6 ఏళ్లుగా ఒక్క స్టార్ సినిమాలో కూడా నటించలేదు. మధ్యలో 1-2 చిన్న సినిమాల్లో నటించింది కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ప్రస్తుతం ఆమె ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఆన్ స్క్రీన్ లో ఆమెను చూస్తే షాక్ అవని వారు లేరు. సినిమాల్లో ఆంటీ రోల్స్ తో పాపులర్ అయింది కానీ బయట మాత్రం అమ్మాయిలా ఉందంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.